ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఓ ఇల్లు దగ్ధమైన ఘటన మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మందమర్రి పట్టణం పాలచెట్టు ప్రాంతానికి చెందిన గండికోట రవి, స్వప్న ఇద్దరు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరికి ముగ్గురు కూతుళ్లు. పిల్లలను పాఠశాలకు పంపి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసుకొని బయటికెళ్లారు. 2 గంటల తర్వాత మంటలతో ఇంటికి నిప్పంటుకుందని స్వప్న, రవిలకు స్థానికుల నుండి ఫోన్ రావడంతో ఇంటికి చేరుకొని పక్కనే ఉన్న ట్యాంకులోని నీటితో మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే బట్టలతో సహా నిత్యావసర సరుకులు మొత్తం పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు నల్లాల ఓదెలు, పైడిమల్ల నర్సింగ్ పాషాలు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చి 10,000 రూపాయల నగదు అందజేశారు. ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆదేశాల మేరకు టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జె రవీందర్, పట్టణ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్, బడికల సంపత్లు బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద 20,000 రూపాయల నగదును అందజేశారు. ఇంటి నిర్మాణానికి సామాగ్రి అందిస్తామని హామీ ఇచ్చారు. బాధితులు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు. పట్టుకున్నారా నీళ్ళు బాగా కళ్యాణి కొన్ని అన్నదే ఇగో ఇక్కడ కొడుకోడు ఉన్నాయి చాలా మళ్ళీ ఇప్పుడు రౌండ్ కొని గడ్డపడ్డట్టు ఏంటి ఇల్లు మునుగుతాయి భాగంగా వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు అనుకున్నా అని చెప్పి ఫోన్ వచ్చింది, వచ్చారు పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ డ్రమ్ములు వాటర్లు అందుబాటులో ఉండడం వల్ల మొన్న కూడా జరిగింది.